వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో ఘనంగా గ్రామీణ పనుల జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. చూడండి సార్, ఎంఆర్ఓ గారు వరదలేరు. ఓకే ఓకే హలో అన్నా, ఓకే సారదా అని చెప్పు, కొబ్బరికాయ కూడా సారదా అని చెప్పు. డబ్బా శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణ సార్ గారికి, అలాగే ఈరోజు కార్యక్రమంలో అతిథులుగా అధిరోహించినటువంటి అతిథులు అందరికీ నా మనపూర్వక నమస్కారం. వచ్చిన సందర్భంలో ఇక్కడ పాఠశాలకు వచ్చేటువంటి రోడ్డు లోపలికి కుంగి గుంతలతో ఉండడం జరిగింది. పాఠశాలకు విద్యార్థులు భోజనానికి వెళ్ళే ప్రాంతం కానీ మూత్రశాలకు వెళ్ళేటువంటి ప్రాంతంలో కానీ ఆ నీటి దార ఎక్కువగా ఉండడం వల్ల లొంతలు గుంతలుగా ఉండడం జరిగింది. సో వచ్చిన తర్వాతకి కాస్త మట్టితో నింపుకున్నాము. ఒకరోజు కాకుండా ప్రైమరీ స్కూల్లో చదివేటువంటి ఎగ్జిటి స్కూల్ అసిస్టెంట్ టీచర్, హెడ్ మాస్టర్, రేపు మాకు రిటైర్మెంట్ అయ్యే టీచర్ 2.5 లక్షల దాకా ఉంది. బడుగు బలహీన వర్గాల అట్టడుగున అనగారినటువంటి పేద కుటుంబాలకు చాలా విద్యను అభ్యసించాలని, మంచి చదువును అందించాలనే ఉద్దేశంతో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా టెండర్ కావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రైమరీ స్కూల్స్ ను, హై స్కూల్స్ ను, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏదైతే చదివించలేని పేరెంట్స్ ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో, ఈరోజు గురుకులలో చదువుకున్నటువంటి విద్యార్థులు మన సెక్రటేరియట్ లో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు. ఇప్పుడు సైదులో సెక్రటరీ ఏదైతే ఉన్నారో, సైదులు లాంటి వ్యక్తులు ఐఏఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ఐపీఎస్లుగా గురుకులాల్లో చదువుకొని ఆఫీసర్ను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, ఒక సైంటిస్ట్ను, ఒక ఉపాధ్యాయుని, ఒక కలెక్టర్ను అయినానే ఒక పేరును తల్లిదండ్రులకు తెచ్చే విధంగా, ఈ ప్రాంతానికి తెచ్చే విధంగా మీరు పట్టుదలతో చదివినప్పుడే ఈ గడ్డకు మరి మట్టికి విలువ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అన్ని గ్రామాలలో దాదాపు 2199 కోట్లతో 1,05,89 పనులకు ఈరోజు ఒకటే రోజు శంకుస్థాపన చేయడం జరుగుతున్నది. వివిధ రకాల పనులు, అది రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, అదేవిధంగా డ్రైనేజ్ కానీ, అన్ని రకాలమైనటువంటి పనులు తిరిగేటువంటి స్థలంలో 3 లక్షల రూపాయలతో ఈరోజు మూత్రశాలలు చేశాం. మనము స్కూల్లో కూడా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఇంకా కూడా గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని నీట్గా ఉంచే కొరకు అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, రేపు కాబోయే ప్రజాప్రతినిధులు, సోషల్ వర్కర్స్ అందరూ కూడా ఎవరింటికి వారు పరిశుభ్రంగా మొక్క నాటి శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో
బీమార్లు రాకుండా ఉండటానికి పరిశుభ్రత పాటించవలసిందిగా ఈ సందర్భంగా